నమస్తే తెలంగాణ వార్తలు చూసుకుంటే 80 గజాల ఇంట్లో 24 ఓట్లు. గుట్టలు గుట్టలుగా ఓట్ చోరీ ఘటనలు, బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి. అపార్ట్మెంట్లు అడ్రస్లతో భారీగా బోగస్ ఓట్లు నమోదు. వెంగళరావు నగర్ లోని ఓ ఇంట్లో 27 ఓట్లు, 24 బోగస్సే. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి రెండేసి ఓట్లు. ఈసీ పరిశీలిస్తే మరిన్ని బయటపెడతామన్న బీఆర్ఎస్. ఒకటే 80 గజాల ఇంట్లో 24 ఓట్లు ఉన్నట్టు గుర్తించారంట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అలా ఈసీ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారంట. మళ్ళీ ఎంతవరకు నిజమో అబద్ధం మనం చెప్పలేము, చూడాలి మనం కూడా. కాంగ్రెస్ దొంగ ఓట్ల కుట్ర, అదే వార్త. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 20,000 దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి అని అయితే ఉండవు. 20,000 దొంగ ఓట్లు ఎందుకు ఉంటాయి అన్న. 400 బూత్లలో దొంగ ఓట్లు రాయించిండ్రు. ఒక్కొక్క వ్యక్తికి 3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఇదైతే నిన్న చూపించారు, నేను చూసిన. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయో సీఈఓ తేల్చాలి. దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలు జరపాలి, లేదంటే న్యాయస్థానంలో తేల్చుకుంటాం. దొంగ ఓట్లపై పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేటీఆర్ ఫిర్యాదు, విచారణ జరిపిస్తామని ఎస్ఈఓ చెప్పినట్లు వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో దీనిపై ఎలక్షన్ కమిషన్ క్లారిటీ కూడా ఇచ్చిందంట. ఎక్కువ ఓట్లు ఉండడం సహజమే, ఒకే ఇంటి నంబర్ పైన ఎక్కువ ఓట్లు ఉండొచ్చు, ఇలాంటివి బహుళ అంతస్తులో ఉండే ఛాన్స్. 2023 నుంచి ఓటర్ల సంఖ్యలో మార్పు లేదు. జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాపై క్లారిటీ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్. ఒకే ఇంటి నెంబర్ పై 44 ఓట్లు ఉండడం సహజమేనని ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జిల్లా ఎన్నికల యంత్రాంగం సోమవారం స్పష్టతను ఇచ్చింది. ఇంటి నెంబర్ 8-31B/118 లో 50 మంది, మరియు ఇంకో ఇంటి నెంబర్లో 10 మంది, ఇంకో ఇంటిలో 8 మంది ఓటర్లు, ఇంకో ఇంట్లో 43 మంది ఓటర్లు ఉన్నారనే అంశంతో స్పష్టనిస్తూ విచారణ చేపట్టినట్టుగా తెలిసింది. ఈ పేర్లు 2023లో జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తుది జాబితాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఇంటి నెంబర్ల పైన కొత్త ఓటర్ల నమోదు జరగలేదని మరింత స్పష్టత కోసం. సో ఇవన్నీ సహజమే, కరెక్టే. అది 80 గజాలు కానివ్వండి, 100 గజాలు కానివ్వండి, 60 గజాలు కానివ్వండి, G+4 ఉండొచ్చు, G+3 ఉండొచ్చు, G+2 ఉండొచ్చు. ఒక్క ఫ్లోర్ లో 5 ఓటర్లు ఉంటే 4 ఫ్లోర్స్ అంటే 20 ఓటర్లు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఉండొచ్చు అని క్లారిటీ ఇచ్చిందంట ఎలక్షన్ కమిషన్. ఈసీ క్లారిటీ ఇచ్చిందంట. పాలనా పతనం, నేతగా విఫలం, ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి. రహస్య సమావేశాలు, ఫామ్ హౌస్ మీటింగుల్లో ఎమ్మెల్యేలు, రోజుకో కొత్త విధానం, వర్గపోరుతో రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ మంత్రులు. ఉత్తమ్ కోమిటిరెడ్డిలు, అడ్డూరి పొన్నం, నేడు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్, రేవంత్ అసమర్థత వల్లే నిత్యం వివాదాలు. కాంగ్రెస్ చరిత్రలోనే విఫల సీఎంగా సీఎం రేవంత్. అటు నేతగా ఇటు పాలకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో వివాదంతో రెచ్చగెక్కడాన్ని, వారిని కట్టడి చేయలేకపోవడమే రేవంత్ వైఫల్యాలకు నిదర్శనమన్న వాదనలను వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ గారు పాలనలో విఫలమయ్యారని చెప్తున్నారు, రాశారట్లా. జూబ్లీహిల్స్ లో కొడితే ఢిల్లీలో అదరాలే, మంచిగా రాసిండ్రు. జూబ్లీస్ లో కొడితే ఢిల్లీలో అదరాలి అని చెప్తుర్రంట. ఓటర్లకు చెప్తున్న కేటీఆర్ గారు, జూబ్లీస్ లో కొట్టండి, ఢిల్లీలో అదురుతుందని చెప్తున్నారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకుంటున్నది. తెలంగాణ మొత్తం జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటున్నది. ఏమైంది ఈ రోజు? ఏంటి 14 15 బరాబర్ ఈ రోజు నుంచి ఒక నెల ఆగితే, 30 రోజులు ఆగితే, ఇదే 15వ తారీఖున న్యూస్ పేపర్లో వస్తుంది ఎవరు గెలిచింది, ఎవరు ఓడిందని. నిన్న చెప్పిరు 14వ తారీఖు. అదే 14వ తారీఖు రిజల్ట్ రాబోతుంది, డిసెంబర్ 14వ తారీఖు. ఇదే డిసెంబర్ 15న మనం చూపిస్తాం. ఇక్కడ దేవుడి దేవల్ల ఉంటే బ్రతుకుంటే చూపిస్తాం. మనం కేటీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని కొన్ని మనకు బెదిరింపులు వస్తున్నాయి. మనం ఏం వ్యతిరేకంగా మాట్లాడలే, ఉన్నట్టు చెప్తున్నాం. జూబ్లీస్ లో కొడితే ఢిల్లీలో అదరాలే. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం కేబినెట్ ను దించింది. ప్రజలు, కార్యకర్తలు ఎవరికి భయపడదు, పిలిస్తే 10 నిమిషాల్లో మీ ముందు ఉంటాం, అందరం కలిసికట్టుగా ఉండాలి, మాగంటి సునీతమ్మను గెలిపించుకోవాలి. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకుంటున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే 6 గ్యారంటీలు అమలు చేస్తారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు కాంగ్రెస్ బాకీ కార్డులు ఇవ్వాలి. కారు బుల్డోజర్ మధ్య పోరాటమే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలను సమావేశంలో కేటీఆర్, కాంగ్రెస్ ను ఓడిస్తేనే రేవంత్ రెడ్డి సర్కారు కనువిప్పు. చూడండి, ఒకవైపు కేటీఆర్ గారు ఏమంటున్నారు, జూబ్లీస్ లో కొడితే ఢిల్లీలో అదరాలే, జూబ్లీస్ లో ఓటర్లు కొడితే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అదరాలే అంట, ఓడిపోవడంతో పాటు. తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకుంటుందట.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే 6 గ్యారెంటీలు 100% అమలు చేస్తారని చెప్తున్నారంట. మళ్ళా పాపం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మంచి కోసం కోరుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో మొత్తం అవ్వలేదు, కొన్ని గ్యారెంటీలు అయిపోయినాయి సార్. 500 ఫ్రీ యూనిట్ ఇస్తున్నారు, గ్యాస్ కూడా అమల్లోకి వచ్చేసింది 500 రూపాయలకి. లేడీస్కి ఏదైతే ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉందో అది కూడా అమల్లోకి వచ్చేసింది. ఇంకా ఇస్తారేమో. కొన్ని గ్యారెంటీలు చెప్పండి, మొత్తం 6 గ్యారెంటీలు అయితే మళ్ళీ అబద్ధాలు. ఇంత మంచిగా ఆలోచిస్తున్నారు మీరు. ఇక్కడ ఓడిపిస్తే తెలంగాణ ప్రజలు బాగుపడతారు, 6 గ్యారెంటీలు మొత్తం అమలు అవుతాయని చెప్తున్నారు. సరే, నేను కూడా ఒప్పుకుంటా. కారు బుల్డోజర్ మధ్య పోరాటమే జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నిక. కాంగ్రెస్ ను ఓడిస్తేనే రేవంత్ రెడ్డి సర్కారు కనువిప్పు కలుగుతుంది. ఒకవైపు అది చెప్తున్నారు, ఒకవైపు ఇది చేస్తున్నారు. జూబ్లీస్ లో జరుగుతున్న ఉప ఎన్నికలు కారు బుల్డోజర్ మధ్య జరుగుతున్నాయని, ఎన్నికల తర్వాత మీ ఇంటికి కారు రావాలో బుల్డోజర్ రావాలో జూబ్లీస్ ప్రజలు తేల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. అందరి చూపులు జూబ్లీ హిల్స్ వైపే ఉన్నాయని, ధోకా తిన్న తెలంగాణకు జూబ్లీస్ ఉప ఎన్నికతో మోఖా వచ్చిందని, ఇక్కడ కొట్టే దెబ్బకు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం అదిరిపడాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం రహమత్ నగర్ లోని ఎస్వీఆర్ గ్రాండ్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తో పాటు మంత్రులు హరీష్ రావు, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత్రా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. సో జూబ్లీహిల్స్ ఏ విధంగా అయినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారు ప్రచారానికి రారా అనేది నాకు ఒక డౌట్. వస్తే ఇప్పుడు వస్తారు. అలా కేసీఆర్ గారు ఇంకా ఫామ్ హౌస్ లోనే ఉంటారా, లేదా జూబ్లీహిల్స్ ప్రచారానికి వస్తారా? ఒక్కసారి కూడా ఇంకా నోరు మెదపలేదు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తే ఇంకా ఊపు అదురుతుంది. ఎందుకు వస్తలేరు, ఎప్పుడు వస్తారో మీరు కూడా చెప్తే కార్యకర్తలు ఒక ఉత్తేజం, నూతన ఉత్సాహం వస్తుందని నేను అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికలు కాకుండా డైరెక్ట్గా చెప్పాలంటే ఒక రాష్ట్ర ఎన్నికలుగా మారాయి. మళ్ళీ ఎంఐఎం చీఫ్ కూడా నిన్న అనౌన్స్ చేశారు, మేము కూడా క్యాండిడేట్ని పెడుతున్నాం, కాంగ్రెస్ని సపోర్ట్ని చేస్తున్నామని మేము ఎప్పుడు చెప్పాము, మేము కూడా ఆలోచిస్తున్నాం ఏం చేయాలో అని వాళ్ళు చెప్తుండ్రు. మళ్ళీ ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ చేస్తుండ్రు. మళ్ళీ బీజేపీ కూడా ఈరోజు వాళ్ళ అభ్యర్థిని ప్రకటిస్తుందంట. మళ్ళీ ఏది ఏమైనా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి విజయం కైవసం కాబోతుంది, రాష్ట్రంలో ఈ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది. సో చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.